బడి గంట మోగింది. దగ్గర 2 నెలలు ఆయే కదా పోరగాన్లు బడి ముఖం చూడక, బడి డ్రెస్ వేయక. పొద్దుగాల పోరలు మంచిగా యూనిఫారంలు వేసుకొని ఒయ్యిల మూట పోసుకుంటా, సద్ది మూట ఇంకో చేతిలో పెట్టుకొని ఏడుచుకుంటా, ముక్కు చీరుకుంటా, నవ్వుకుంటా పోతుంటే రోడ్లకు ఏమన్నా కలొచ్చేదా? ఇక వాండ్రి మనం అట్లట్లా బల్ల ముఖాన ఓ మలక పోయేసొద్దాం నడుగురి. మళ్ళా బళ్ళు షాలైపోయినాయి. అర్రర్రర్ర ఎన్నాళ్ళాయే ఇట్లా రోడ్డు కలకలలాడి 2 నెలలు అవుతాంది కదా. బయట ఈ స్కూల్ పిల్లగాన్లు కనబడక పిల్లలు కొత్త తరగతిలోకి పోయిర్రు. కొత్త బూట్లు, కొత్త బట్టలు, కొత్త ఒయ్యిలు. ఏహే అయితే ఈ ఏడాది సర్కారు బళ్ళల్లో ఎక్కువ మంది షరీకు గానే కాలేదటనొల్ల. అంటే చదువులు చక్కగుంటే మంచిగుంటాయి, కానీ పట్టించుకుంటలేరని అమ్మనైనా కనిపించొచ్చు. అందుకే సర్కారు బడి ముఖం ఎక్కువ మంది చూడలేదట. బడి బాట ఈ బాట అని కార్యక్రమాలు పెట్టినా ఫాయిదా లేకుండా అవుతుంది అని అంటాండ్రు. అసలు టీచర్లే ముందడుగేయలేదట. ఇక ఇంకో దిక్కు ఆర్టీఐ ఆఫీసర్లు పొద్దుగాలనే డ్యూటీలకు దిగిర్రు. ఈ స్కూల్ బస్సులు, వ్యాన్లు, ఆటోలు చెక్కింగులు చేసిర్రు. అన్ని బరాబరే ఉన్నాయా? డ్రైవర్లు మంచిగా తోలుతాన్రా? లైసెన్సులు ఉన్నాయా? బండి కాయిదాలు బరాబరేనా? బ్రేకులు గీకుల కథేంది? ఇవన్నీ చూసిర్రు. ఇక చక్కగా లేని వాటిని సీల్ చేసిర్రు. కానీ ఏ మాట కామాటేనోళ్ళ జూన్ నెల అత్తాందంటే చాలు అమ్మ నాయనలకు గోసనే పోండ్రి. పైసలన్నీ నీళ్ళ లెక్కనే ఖర్చు అయిపోతాయి. బట్టలు కొనాలనాయే, బుక్కులు కొనాలనాయే, టిఫిన్ డబ్బాలు, బూట్లు. ఇక ఇవి చాలయని ఆటోల కిరాయి, వ్యాన్లు కిరాయి, ఇక అడ్వాన్స్ ఫీజులు, డొనేషన్లు. రామచంద్ర అసలు తలుసుకుంటుంటేనే నాకు ఎట్లెట్లనో అనిపిస్తున్నది. ఇక మళ్ళీ తల్లులది ఇంకో బాధ. పొద్దుగాల లేవాలే, వాళ్ళ అన్నం కూర వండాలే, పిల్లలను లేపాలే, వాళ్ళను తయారు చేయాలి, సర్ది కట్టియాలే, బడికి పొమ్మంటే బుజ్గరియాలే, కోపం వస్తే ఈపు మీద జరవాలే, ఎత్తుకుంటా ఆటోలో పడేయాలి. వామ్మో పెద్ద కథనే. కానీ ఏం చేస్తారు, పిల్లలు మంచిగా చదవాలి, వాళ్ళ కోసం ఏమన్నా ఎత్తాం అనుకుంటా ముంగట పడతారు.